మాజీ మావోయిస్టు నేత గాదే ఇన్నయ్యను ఎన్ఐఏ అధికారులు అరెస్ట్ చేశారు. జనగామ జిల్లా జాఫర్గఢ్లో గాదే ఇన్నయ్య నిర్వహిస్తున్న మా ఇల్లు అనాథాశ్రమంపై ఎన్ఐఏ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. సోదాల తర్వాత ఇన్నయ్యను అదుపులోకి తీసుకుని హైదరాబాద్కు తరలించారు. కోర్టు ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించింది. గాదే ఇన్నయ్యతో పాటు యూట్యూబ్ ఛానల్పై కూడా కేసు నమోదు చేసింది ఎన్ఐఏ. మావోయిస్టులకు అనుకూలంగా వ్యాఖ్యలు చేస్తూ దేశ భద్రతకు ముప్పు కలిగించే చర్యలకు పాల్పడుతున్నారని ఇన్నారెడ్డిపై యూఏపీఏ చట్టం కింద కేసులు నమోదు చేశారు. గాదేనయ్యపై పలు కీలక ఆరోపణలున్నాయి. తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రైవేట్ బస్సులను కాల్చివేసినట్లు అభియోగాలున్నాయి. హైదరాబాద్కు వస్తున్న మంజీరా నీటి పైప్ లైన్ను బాంబులు పెట్టి పేల్చివేసినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. గతంలో కూడా ఇన్నయ్యను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం పేరుతో బెదిరింపు చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలున్నాయి. గతంలో అధికార పార్టీలో ఆయన పనిచేశారు. ఆ పార్టీ నుంచి బయటకు వచ్చాక ఓ సంస్థ ద్వారా పలు కార్యక్రమాలు చేపడుతున్నారు. మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి అలియాస్ వికల్ప్ అంత్యక్రియల సందర్భంగా మావోయిస్టు అనుబంధ సంస్థగా భావిస్తున్న అమరుల బంధు మిత్రుల సంఘం ఒక సభను ఏర్పాటు చేసింది. ఈ సభలో మాట్లాడిన ఇన్నయ్య భద్రతా బలగాలు వికల్ప్ను చిత్రహింసలు పెట్టి బూటకపు ఎన్కౌంటర్ పేరుతో హతమార్చాయని ఆరోపించారు. ఈ ప్రసంగానికి సంబంధించిన యూట్యూబ్ వీడియోలు తమ దగ్గరున్నాయని ఎన్ఐఏ తెలిపింది. దేశానికి వ్యతిరేకంగా సాయుధ తిరుగుబాటును విధ్వంసక కార్యకలాపాలను రెచ్చగొట్టేలా ఆయన ప్రసంగం ఉందన్నది ఎన్ఐఏ ప్రధాన అభియోగం. దేశ ప్రధాని కేంద్ర హోంమంత్రులను కించపరుస్తూ అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారని ఎన్ఐఏ ఆరోపించింది. కొంతకాలంగా ఇన్నయ్య చేస్తున్న కార్యకలాపాలను ఎన్ఐఏ గమనిస్తోంది. ఇటీవల మావోయిస్ట్ అగ్రనేత హిడ్మా స్వగ్రామమైన పువర్తికి ఇన్నయ్య మీడియా ప్రతినిధులతో కలిసి వెళ్లారు. అక్కడ మావోయిస్టులకు మద్దతుగా మాట్లాడారని ఆరోపణలున్నాయి. కొన్ని రోజులుగా ఇన్నయ్య వివిధ మీడియా ఛానళ్లకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో మావోయిస్టులకు అనుకూలంగా మాట్లాడుతూ వారి ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తున్నారని ఎన్ఐఏ పేర్కొంది.